హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసంప్రీ వ్లాగ్స్ అండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. చూస్తున్నారు బట్ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయండి ప్లీజ్. అండ్ వీడియో వచ్చేసి శ్రీరామనవమి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ అందరూ టెంపుల్స్కి అయితే వెళ్ళారా? మేమైతే టెంపుల్స్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వైజాగ్లో అనమాట. వైజాగ్లో కంచరపాలెంలో ఉండే టెంపుల్కి అయితే వెళ్ళాం. మెట్టు పైన అంటారనమాట. వైజాగ్లో తెలిసే వాళ్ళకైతే తెలుస్తుంది. అండ్ కంచరపాలెం డౌన్ అనమాట అటు సైడు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది టెంపుల్. అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎప్పుడు అన్ని విగ్రహాలు ఏ అకేషన్ వచ్చినా ఏ పండగ వచ్చినా కూడా దాని విగ్రహాలు అయితే అమ్మవారి విగ్రహాలైనా ఇలాంటి విగ్రహాలన్నీ పెట్టి పూజ అయితే బాగా చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా బాగా చేశారన్నమాట పూజ. సీతారాముల కళ్యాణం జరిపించారు, చూసారు, అందరూ కూర్చున్నారు. మేమైతే లైన్లో వెళ్ళానమాట. నేను తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళిపోయామన్నమాట అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి కళ్యాణం అయితే చేస్తున్నారు. చాలా బాగుంది. ఎంత అంటే బయట మనం మ్యారేజ్కి వెళ్తే ఎంత బాగుంటుందో అలా అంతకంటే బాగా అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. అన్నీ చేశారు పెళ్ళిలో. అండ్ మేము చూసే కొంచెం ఒక 1 అవర్లోనే మేము చూసాం. మిగతా ఇంకా చూడలే, టైం అయిందని ఇంటికి వస్తాను. ఇంక ఇదైతే లైన్లో వెళ్తున్నాం అనమాట. వెళ్తుండగానే ఇదైతే చూస్తున్నాను. ఇక్కడ చూసారు, అక్కడ చూసారు, కళ్యాణం జరుగుతుంది. సైడ్ అయితే లైన్ ఇచ్చారనమాట. చాలా బాగుంది, చాలా హ్యాపీ అనిపించింది అనమాట టెంపుల్కి వెళ్ళడం వల్ల. అండ్ ఇక్కడ వచ్చేసి మేము లైన్లో అయితే వెళ్తున్నాము. చాలా ఎండ అయిపోయింది అనమాట. ఎక్కువ నిన్న హీట్ చాలా ఉంది, అందుకని చెప్పేసి ఉక్కపోస్తుంది. బట్ ఇక్కడైతే అన్నీ బాగా కేర్ తీసుకున్నారు. అంటే టెంట్స్ వేయడం అని ఎండకి అన్నిటికీ బాగా చేశారనమాట. గుడి చాలా పెద్దగా ఉంటుంది, బయట స్పేస్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇలా లైన్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసారా పైన టెంట్స్ అవన్నీ సైడ్ కూడా వేసారనమాట. చాలా బాగా చేశారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా అలా లైన్ అయితే వెళ్తుంది. ఉక్కపోస్తుంది అందరికి కూడాను. ఇంకా అలా అడ్జస్ట్ అయ్యి ఇంకా వీడియో అయితే తీశాను. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ అమ్మవార్లు ఉంటాయి కదా, అది అందరు దండం పెట్టుకుంటూ వెళ్తున్నారు. నేనైతే బ్యాక్ సైడ్ అమ్మవార్లకి టచ్ చేయకూడదని నేను యూట్యూబ్లో చూశాను అనమాట. కొంతమంది స్వామి చెప్పడం వల్ల చూశాను. అంటే టచ్ చేయకూడదు అని చెప్పి అంటారు. అందుకని అప్పటి నుంచి నేను బ్యాక్ సైడ్ అమ్మవార్లకి దండం పెట్టడం, జస్ట్ నార్మల్గా దండం పెట్టుకుంటాను, బట్ టచ్ చేయడం మానేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా, ఇక్కడ అనమాట కళ్యాణం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక కళ్యాణం దగ్గర నుంచి ఇంకా లైన్ వెళ్తుంది అనమాట. గుడి ముందర పెట్టారు. చాలా బాగా అనిపించింది అనమాట. పెళ్ళి చూసినట్టు, రియల్ పెళ్ళి చూసినట్టే ఉంది. అన్నీ చేశారు చూసారా. మొత్తం అన్నీ తాళి కట్టించడం, అన్నీ తాళి అందరికీ చూపేశారు కదా, అవన్నీ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా చాలా బాగా జరుగుతుంది పూజలు అయితే. చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగుంది. కూర్చున్నారు, పెళ్ళికి అందరూ కూర్చుంటారు కదా, అలాగే కూర్చున్నారు. ఇక్కడంతా పూజలు అవుతుంది చూసారా. ఒక హాల్లో ఇదంతా కూర్చొని కళ్యాణం చూస్తున్నారు అనమాట. పువ్వులేయడం కానీ తలంబరాలు కానీ అన్నీ సేమ్ మా నార్మల్ మ్యారేజ్ ఎలా అవుతుందో అలాగే చేశారు. చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి బయట కూడా చేసేవన్నీ వేసారు, కూర్చోవచ్చు. బట్ నేనైతే ఇంటి దగ్గర వంట చేయలేదు కాబట్టి ఫస్ట్ వెళ్ళిపోవాలని చెప్పేసి నేనైతే వచ్చేసాను. కానీ ప్రశాంతంగా చేసుకున్నాకే దర్శనం అంతా అయినాకే వెళ్ళిపోయాను అనమాట నేను ఇంటికి. బట్ కూర్చోవడానికంటే టైం లేదని చెప్పేసి నేనైతే ఇంకా బయలుదేరిపోయాను. ఇంకా చూసారా ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు పూజకి. అంటే కళ్యాణం కూర్చుని వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఇలా గేమ్స్లా వేసేసారు. అండ్ బయట వచ్చేసి ఇగోండి ఇలా చైర్స్ వేశారు. ఇంకా ప్లేస్ ఉంది కదా, ఇక్కడ కూడా టెంట్స్ అవన్నీ వేసి బాగా ఇచ్చేసారనమాట. చూసారు ఇక్కడ కూడా, ఇక్కడ చైర్స్ వేసి అందరూ ఎవరైనా వచ్చి కూర్చొని చూడొచ్చు. అక్కడ మాత్రం కళ్యాణం చేసిన వాళ్ళు మాత్రమే, కళ్యాణంకి కూర్చునే వాళ్ళు మాత్రమే. ఇక్కడ వచ్చేసి మిగతా వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారనమాట. అండ్ ఇంకా టెంపుల్ నుంచి అయితే బయటకు అయితే వస్తాము. చాలా హ్యాపీ అనిపించింది అనమాట గుడి చూసాక. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీరందరూ టెంపుల్స్కి అయితే వెళ్ళారనుకుంటున్నాను. చాలా బాగుంది శ్రీరామనవమి అయితే. అండ్ ఇదే అనమాట. ఇక్కడైతే బొట్టు పెట్టారు. అక్కడ అమ్మాయి పెడుతుంది కదా బొట్టు, అందరికీ ఇలాగా బొట్టు పెడుతుంది అనమాట. ఇంకా ఇక్కడ ఇక బ్యాక్ మిర్రర్ ఉందని నేను చూడలే, తర్వాత ఇలా చూస్తున్నాను అనమాట. ఇంకెందుకైతే దిగిపోయాం. పైన ఉంటుంది టెంపుల్, కింద వచ్చేసి 25 బజార్ అనేసి ఒకసారి వీడియో పెట్టాను. ఆ 25 బజార్ పైన అనమాట, 25 రూపీస్ బజార్ పైన వెంకటేశ్వర టెంపుల్ అనమాట. ఇలాగా మెట్ల పై నుంచి వెళ్ళాలి. అండ్ జంక్షన్లోనే కిందన కంజరపాలెం జంక్షన్ అనమాట, అది బస్ స్టాప్ బ్యాక్ సైడ్. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ చాలా బాగా జరిగింది అనమాట టెంపుల్ అయితే. ఇంకా చూసారా లైన్, ఇక్కడ ప్రసాదాలకు అయితే ఫుల్ లైన్ ఉంది. ఇక్కడ ఇదంతా లైన్ అనమాట ప్రసాదాల కోసం. నేను ప్రసాదాల లైన్లో లేను, కొంచెం ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాను.
ఇంకా అందరూ వేరే ప్రసాదాలు అన్నీ పంచుతున్నారు కదా, వాటి కోసం ఇంకా లైన్ అయితే ఉన్నారు. నేను అంతసేపు ఉండలేదు, ఇంకా టైం అయింది, ఎండ చాలా ఉందని చెప్పేసి ఇంకా అలా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ రోజు హీట్ అయితే చాలా ఉంది. ఓకేనా, అందరూ కేర్ తీసుకోండి, ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ గాయ్స్.